శంకరాచార్యుల వారిని సంప్రదాయంతో భేదం లేకుండా అందరూ గౌరవించాలి. ఎందుకో తెలుసా? వైష్ణవులు, శైవులు, శాక్తేయులు అది ఇది ఏమి తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకు ఉపాసించుకోవడానికి వీలుగా వాంగ్మయాన్ని విస్తారం చేసిన ఆయన శంకరాచార్యులు వారు. సో ఆయనకి మీరు ఎన్నిసార్లు మొక్కినా తప్పు లేదు. కాబట్టి దయచేసి శంకరాచార్యులు వారిని మాత్రం నిందన చేయకండి. నిందన చేస్తారు కొంతమంది. శంకరాచార్యులు ఏంటి, అసలు ఏమిటి, అదేమిటి, ఇదేమిటి, ఆ తల్లికి దాన సంస్కారం చేశాడు కదా, అది తప్పు కదా అంటారు. ఇప్పటికి కూడా సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత సన్యాసి మొక్కేది ఒక్క తల్లికి మాత్రమే. పూర్వాశ్రమంలో ఉన్న సంబంధాల్లో తల్లి గొప్పతనం, మాతృదేవో భవ, తల్లి అంత గొప్పది. కాబట్టి ఎవరు చేయకపోతుంటే ఆయన సన్యాసాశ్రమం ఉన్నారని తెలిసి కూడా చేశారు ఆయన. కానీ అగ్నిదేవుడే వచ్చి ఆ సంస్కారం చేశాడు. ఆయన ఏం కట్టెలు పెట్టి చేయలే. ఆయన అధర్మం చేస్తుంటే అగ్నిదేవుడు ఎందుకు వస్తాడు? ఆవిడకి బాలకృష్ణాష్టకం చెప్పారు. బాలకృష్ణుడే వచ్చి తన లీలలను చూపించారు ఆర్యాంబ గారికి చనిపోయే ముందు, తెలుసా? ఆయన ఇష్టం గురించి మాట్లాడే వాళ్ళం కాదు మనం. ఆయన కాలి గోటికి కూడా రాం. కాబట్టి ఆయన నింద చేసే ముందు తస్మాత్ జాగ్రత్త.